మీ ద్వారా నేను, నా ద్వారా మీరు కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి అవకాశాన్ని వీరును కలిగించినటువంటి వేగవారిపాలెంలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘ సేవకులకును, సంఘ సభ్యులకును, వారితో పాటు ప్రయాసపడుతున్నటువంటి మిగతా స్థానిక క్రీస్తు ప్రభువారి సంఘాల సేవకులకును మరియు సంఘ సభ్యులను, వారిని ప్రోత్సాహపరుస్తున్నటువంటి యవనస్తులందరికీ మా యొక్క కుటుంబం తరఫున, మా స్థానిక క్రీస్తు సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు గతంలో మనం భూవాగ్దానం దగ్గరికి వచ్చేసరికి పాఠాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇశ్రాయేలీయులు భూవాగ్దానాన్ని పొందుకున్నారని చెప్పేశాం. అందులో మనం 1000 ఏళ్ల పరిపాలన కొంతవరకు మాట్లాడుకోవడం జరిగింది. 20వ అధ్యాయాన్ని ప్రభు చిత్తమైతే మనం అధ్యాయాల వరకు తీసుకుంటూ వస్తాం కనుక అప్పుడు మాట్లాడుకుంటాం. సమయానుకూలాన్ని బట్టి మనం మరలా 12వ అధ్యాయం దగ్గరికి వస్తున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం దగ్గరికి వచ్చే ముందు కొన్ని తరగతులు జరిగిపోయే కనుక ఒకసారి మరలా ప్రారంభించుకుంటూ వెళ్దాం. జలప్రళయమునకు ముందు కాలం కనబడుతుందండి. ఇప్పుడు ముందు ఎన్ని భాగాలంటే జలప్రళయం తర్వాత కాలం, ఇది ముందు కాలం. జలప్రళయం తర్వాత కాలం. ముందు తరువాత రాసుకోండి. ఇక్కడే తరువాత 1 నోవహు సృష్టి నుంచి ఆదాము నుండి నోవహు వరకు, నోవహు నుండి జలప్రళయం వరకు. జలప్రళయం తర్వాత జనుల విస్తరణ. ఇది అయిపోయింది జలప్రళయానికి ముందు కాలం. తర్వాత కాలం రెండోది ఏంటంటే పితరుల కాలం. ఇక్కడికి వచ్చామండి. ఇది ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పుకోవాల్సిన సందర్భం. పితరుల కాలం. నాకు ఇది కొంచెం కష్టంగా ఉందండి, ఇలా మాట్లాడు. పితరుల కాలం. పితరుల కాలంలో 4 హీరోలు వస్తారండి. ఎవరెవరంటే యాక్చువల్గా 3, కానీ ఇంకొక ఆయన ఉంటాడు. ఎవరు? యోసేపు. ఎవరెవరంటే అబ్రహాము, అబ్రహాము 2, ఇస్సాకు 3, యాకోబు 4, యోసేపు. రైట్. ఈ 4 పితరుల కాలంలో కనిపిస్తారు. తర్వాత మనం చేసుకోవాల్సింది ఇశ్రాయేలు కాలం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే పితరుల కాలం దగ్గరికి వచ్చాము. ఈ పితరుల కాలంలో అబ్రహాం స్టోరీ చూస్తున్నాం కదండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతకాలం అని చెప్పుకున్నామండి. విన్నోడ్స్ ఇప్పుడు వెనక్కి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి తీసి సమాధానం చెప్తే ఆ మిగతా అధ్యాయాల్లోకి వెళ్తామండి. ఏ సమయం నుంచి ఏ సమయంలో ఉన్నటువంటి విషయాలని
చెప్పుకుంటున్నామండి. క్రీస్తు పూర్వం 1921 నుంచి 1706 వరకు ఉన్నటువంటి చరిత్ర. ఇది ఏంటంటే క్రీస్తు పూర్వం బీసీ 1921 నుండి 1706 వరకు సుమారు ఉన్నటువంటి కాలం తాలూకా చరిత్రను చూస్తాం. ఎంతవరకు చూడగలుగుతాము అంటే ఆదికాండము 12వ అధ్యాయం నుంచి చివరి వరకు ఈ వ్యక్తుల్ని చూడగలుగుతాం. ఇందులో మనకి అబ్రహాం చరిత్ర 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం అబ్రహాం చరిత్రలోనికి వచ్చాం. 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇది రాసుకుంటూ వెంటనే చెప్పేస్తానండి. ఇది అవుట్లైన్ అంతవరకు అర్థం అవడం కోసం మాత్రమే జరుపుతున్నానండి. అబ్రహాం యొక్క చరిత్ర. అబ్రహాం చరిత్ర. అబ్రహాం చరిత్ర. ఎప్పుడు కూడా చరిత్ర తెలుసుకునేటప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వంశావళి ఖచ్చితంగా తెలియాలి. చరిత్ర తెలిసేటప్పుడు ఏం తెలియాలా? వంశావళి తెలియాలి. ఇప్పుడు మనమైనా సరే మన చరిత్ర గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మన వంశావళి తెలియాలి. అప్పుడు ఆ చరిత్రకు అర్థం ఉంటుంది. అబ్రహాం చరిత్ర తెలియాలంటే ముందు మనకు వంశావళి తెలియాలి. వంశావళి అని ఇక్కడ పెట్టుకోండి. ఎప్పుడు కూడా వంశావళి. తెరహు, నాహోరు, అబ్రహాము, హారాను. ఈ చరిత్ర కంపల్సరీ. ఇందులో మధ్య నుంచి ఎందుకు వేసుకొచ్చాను అంటే పితరుల చరిత్ర చెప్పుకునేటప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కనుక, అందుకే ఇక్కడ 1, 2, 3 వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అబ్రహాం చరిత్ర చెప్పుకున్నప్పుడు మొట్టమొదట అబ్రహాము తెరహు కుమారుడు, కల్దీయుల దేశము కుర్ అనే పట్టణస్థులు కల్దీయులు అనే పట్టణస్థులు పాయింట్ ఏంటంటే అబ్రహాము కల్దీయుల దేశంలోనే సారాయిని వివాహం చేసుకున్నాడు. సి పాయింట్, తన తండ్రి అయిన
తెరహుతో మరియు తన సహోదరుడు కుమారుడు లోతుతో కనాను దేశమునకు ప్రయాణమైన వాడు ఇది పాయింట్. కనాను దేశ ప్రయాణంలో హారాను ప్రాంతానికి వచ్చి నివసించి ఆస్తిని సంపాదించిన వాడు బ్రాకెట్లో తన తండ్రి తెరహు మరణము హారాన్లోనే. దేవుని పిలుపు మేరకు అబ్రహాము హారాను నుండి కనాను దేశమునకు ప్రయాణము అయి వెళ్ళను. అబ్రహాము వయసు అప్పుడు అబ్రహాము సుమారు 75 సంవత్సరముల వయసు కలిగిన వాడు. ఇవన్నీ లేఖనాల నుంచి ఒకసారి చూసేద్దాం. ఆదికాండము 11వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయము 26 రైట్. అక్కడి నుంచి ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. రాసుకున్న తర్వాత దాన్ని వివరించుకుందాం. తెరహు 70 ఏళ్ళు బ్రతికి అబ్రాహామును నాహోరును హారాను కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రాహామును నాహోరును హారాను కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందల కల్దీలు ఊరన్న పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందాడు. ఇవాళ తెరహు ఎవరంటే కల్దీల దేశం వాడు. తెరహు ఎవరంటే కల్దీలు దేశం వాడు. ఏ పట్టణస్థుడు? ఊరు అనే పట్టణస్థుడు. అబ్రహాము తండ్రి యూఫ్రటీస్ నది అవతల జీవించేవాడు. అప్పుడు అతను ఏం చేసేవాడంటే విగ్రహారాధన చేసేవాడని యెహోషువ గ్రంథము 24వ అధ్యాయములో మనకు ఆ విషయాలు కనిపిస్తాయి 2వ వచనంలో. అలాంటి విగ్రహారాధన చేసుకున్నటువంటి కుటుంబంలోంచి దేవుడు అబ్రహామును ప్రత్యేక పరుచుకున్నట్టుగా మనం చూస్తాం. కనుక
ఈ యొక్క చరిత్రలో తెరహుకి 3 కొడుకులు, ఒకడు నాహోరు, అబ్రహాము, హారాను. వీరు కల్దీల దేశం వారు, ఉరనే పట్టణస్థులు. కల్దీల దేశంలోనే నాహోరునకు, అబ్రహామునకు, హారానులకు తెరహు వివాహాలు చేశాడు. కల్దీల దేశంలో ఉంటుండగానే హారాను చనిపోయాడు. హారాను యొక్క కుమారుడు ఎవరంటే లోతు. అంటే హారాను చరిత్ర ఇంకా ఉండదు. ఎవరితో అవుతుంది అంటే ఇక లోతుతో అవుతుంది చరిత్ర. ఈ ఉరనే పట్టణం నుంచి కనాన్ అనే పట్టణానికి వెళ్ళాలని తెరహు నిశ్చయించుకొని నాహోరును తన కోడలైనటువంటి మిల్కాను ఆ ఉరనే పట్టణంలో కల్దీల దేశంలో వదిలేసి అబ్రహామును తన కోడలైనటువంటి సారాని చనిపోయినటువంటి కుమారుడైనటువంటి హారాను కుమారుడైనటువంటి లోతును వెంట పెట్టుకొని తెరహు ఎక్కడ బయలుదేరుతాడంటే కనాను దేశానికి బయలుదేరుతాడు. కనాను దేశానికి బయలుదేరినప్పుడు హారాన్ అనే ప్రాంతం వచ్చేసరికి వారు మజిలీ వేస్తారు. అక్కడ వారు కొంతకాలము నివసిస్తారు. వారు నివసించినటువంటి కాలక్రమంలో హారాన్లోనే తెరహు మృతి పొందుతాడు. తెరహు మృతి పొందిన తర్వాత ఆ ప్రాంతంలో లోతు, అబ్రహాము కుటుంబము విస్తరిస్తుంది. ఎంతగా విస్తరిస్తారు అంటే అప్పటికి అబ్రహాము హారాన్లో బహుధనవంతుడుగా ఉండిపోతాడు. ఎంత ధనవంతుడు అంటే తన ఇంట సుమారుగా 318 మంది యుద్ధము చేయగలిగినటువంటి వీరుల్ని సంపాదించుకునేటంత ఆస్తిపరుడు అవుతాడు. అలాంటి నేపథ్యంలో తండ్రి అయిన దేవుడు అబ్రహాముని పిలుచుకుంటాడు. అబ్రహాము అంత ఆస్తితో కూడా విధేయుడై తన ఎరగని దేశానికి అతడు ప్రయాణమై వెళ్తాడు. అది అబ్రహాం యొక్క భౌతిక చరిత్ర. అబ్రహాం యొక్క రెండో భాగం విశ్వాస చరిత్ర, లేదంటే ఆత్మీయమైనటువంటి చరిత్ర. దాన్ని మనం ఖచ్చితంగా ఇప్పుడు చూడాలి. అబ్రహాము దేవుని పిలుపు మేరకు అబ్రహాం హారాను నుండి కనాను దేశమునకు ప్రయాణం వెళ్ళాడు. అప్పుడు అబ్రహాము సుమారు 75 సంవత్సరాల వయసు కలిగిన వాడు. జీ పాయింట్ ఏంటంటే అబ్రహాము అప్పటికే ధనవంతుడు. అబ్రహాము అప్పటికే ధనవంతుడు. చూద్దాం. అబ్రహాం అప్పటికే ఎవరంటే ధనవంతుడు. ఇప్పుడు చూద్దాం 29. అబ్రహాము నాహోరుని వివాహం చేసుకున్నది. అబ్రహాం భార్య పేరు సారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. సారాయి గుడ్రాలేను, ఆమెకు సంతానం లేదు. తెరహు తన కుమారుడు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాం భార్య అయిన సారాయి అని తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీలు ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది. అంటే కనాను దేశానికి వెళ్ళాలనే కోరిక ఎవరిదండి? తెరహుది. మరి దేవుడు ఆయనకి ఆ ఉద్దేశాన్ని కలిగించి ఉండొచ్చు. కనుక అతను ఎక్కడి నుంచి ప్రయాణం అయిపోయాడు? ఊరని పట్టణం నుంచి. దేవుడు ఇప్పుడు అబ్రహాముని పిలుచుకున్నాడంటే ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? హారాన్ నుంచి పిలుచుకున్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, హారాన్లో అతను పొజిషన్ ఎలా ఉందట? బాగా ధనవంతుడు. ఇప్పుడు 12వ అధ్యాయానికి వచ్చేద్దాం. 12వ అధ్యాయానికి వచ్చేద్దాం. యెహోవా అబ్రహామును పిలుచుకున్న విధానం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. నిన్ను ఆశీర్వదించి
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములను ఏదో ఆశీర్వదించకుండా అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఇండ్లు గలవాడు. ఇక్కడ ఏమన్నాడంటే నీ దేశం నుండి నీ బంధువుల యొక్క నుండి అన్నాడు. అనేసరికి మొట్టమొదటి విషయం అనుకుంటాడు కల్దీల దేశం అనుకుంటాడు. కల్దీల దేశం నుంచి ఆయన పిలవలేదు. ఎక్కడి నుంచి పిలిచాడు? హారాన్ నుంచే పిలిచాడు. అబ్రహాం ఎక్కడి నుంచి బయలుదేరాడు? హారాన్ నుంచే బయలుదేరాడు. అప్పటికి అబ్రహాం యొక్క స్థితి ఎలా ఉంది అంటే అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరు కుమారుడు లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానుకు బయలుదేరాడు. అంటే వారి ఆస్తి పరులు, వారి ఆస్తితో పాటు ఎవరిని సంపాదించుకున్నారంటే ఇంకా పనివారిని, వారిని అన్నాడు. అంటే డబ్బులు సంపాదించుకున్నారు, మనుషుల్ని సంపాదించుకున్నారు. ఎంతమంది మనుషులు అంటే మనం ఆదికాండం 14వ అధ్యాయంలో చూస్తాం. 318 మంది యుద్ధము చేయగలిగినటువంటి వీరుడు. అంటే అబ్రహాము చిన్న స్థాయి నుంచి దేవుడు పిలిస్తే వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కాదు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దేవుడికి లోబట్టం అనేది మనం నేర్చుకోదగ్గ విషయం. ఎందుకంటే స్థితిగతులు లేనటువంటి వారి ఆలోచన ఒకలా ఉంటుంది, స్థితిగతులు కలిగినటువంటి వారి తాలూకు ఆలోచన ఒకలా ఉంటుంది. మీకు ఒక సంగతి ఇప్పుడు చరిత్రలోకి వెళ్ళి చెప్తాను. సంఘ చరిత్రలోకి వెళ్ళి 19వ శతాబ్దంలో క్రీస్తు సంఘము మన ప్రదేశాలకు వచ్చినప్పుడు, 70 ఈ ప్రాంతంలో ప్రదేశాలకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎక్కువ మంది సహోదరులు పావర్టీలో ఉన్నటువంటి వారు ఎక్కువ మంది యేసుక్రీస్తు దేవుడిగా అంగీకరించారు. దానికి ముందు రోమన్ క్యాథలిక్ అనే సంఘం ఏర్పడినప్పుడు ఎక్కువ మంది క్రైస్తవులుగా మార్చబడ్డారు. కారణం ఏంటో తెలుసా? వారు చేస్తున్నటువంటి చారిటీలకు లోబడి. వారు బియ్యాలు పంచేవారు, పప్పులు పంచేవారు, ఉప్పులు పంచేవారు, గోధుమలు పంచేవారు, బట్టలు పంచేవారు, పిల్లలకు చదువులు చెప్పించేవారు, హాస్టల్స్, వీటన్నిటి కొరకు ప్రలోభపడి యేసుప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు విధానాలు మారాయి. 2015 వచ్చేసరికి పావర్టీ లైన్ కొంచెం దాటారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, ఉద్యోగాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఆస్తి సంపాదించడం వాక్యం చెప్తే ఎలా ఉంటుందండి? వాస్తవాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు ఇప్పుడు చదువుకున్న వ్యక్తి. అప్పుడు చదువు అవసరంగా వెళ్ళాడు, ఇప్పుడు చదువు అవసరం ఎక్కువైపోయింది, ఇప్పుడు వెళ్ళాల్సిన పని లేదు. ఆ రోజు అప్పుడు యేసుప్రభు దేవుడు, ఈరోజు ఇప్పుడు బుద్ధుడు దేవుడు అయిపోయాడు. కారణం ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాడు అంటే ఒక స్థాయి వచ్చేసరికి ఎవరిని అతను ఇష్టపడలేకపోతున్నట్టు దేవుడిని ఇష్టపడలేకపోతున్నట్టు మన స్థాయి ఇది. కానీ అప్పుడు అబ్రహాం స్థాయి ఏంటి అంటే బహుధనవంతుడు, వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు. అసలు ఆ ప్రాంతం ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఉన్న ప్రాంతంలో ఎలా ఉన్నాడంటే స్థిరపడిపోయినాడు. ఒక గౌరవమైనటువంటి ప్రాంతం, ప్రదేశం. అలాంటి ప్రదేశంలో ఊరు తల్లి తెలియలేని ప్రాంతానికి వెళ్ళమంటే దేవుని మాటకు విధేయుడైనటువంటి వాడు. అబ్రహాం నుంచి మనం విషయాలు నేర్చుకోవాలి. కనుక అబ్రహాము హరాన్ దేశం నుంచి బయలుదేరినప్పుడు ఆస్తిపరుడా పేదోడా? బహు ఆస్తిపరుడే, మామూలు ఆస్తిపరుడు కాదు. చరిత్ర ఏం చెప్తుందంటే జమీందారీ వ్యవస్థ అంటే రాజులు
జమీందారులు, నవాబులు ఉండేవారు. అందులో ఇతని స్థాయి అంటే జమీందారీ వ్యవస్థ, అంటే మామూలు స్థాయి ఏం కాదు. అలాంటి స్థాయిలోంచి వెళ్ళాడండి దేవుడు గారు. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంగతి. రైట్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మనకి 12వ అధ్యాయము 11వ అధ్యాయము 26 నుంచి 12వ అధ్యాయము ఎంతవరకు అండి? 5వ వచనం. 5వ వచనంకి వచ్చినప్పుడు మొదట్లోనే దేవుడు అబ్రహామునకు కొన్ని వాగ్దానాలు చేశాడు. దేవుడు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానాలు, అందులో ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని చూద్దాం. చెప్పేస్తాను. దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానం, అందులో మొదటిది భూవాగ్దానం. కనాను దేశం. రెండు వ్యక్తిగత వాగ్దానం. నిన్ను దూషించిన వారిని దూషిస్తాను, నిన్ను దూషించిన వారిని దూషిస్తాను, నిన్ను గౌరవించిన వారిని లేదా ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను. మూడు క్రీస్తును గూర్చిన వాగ్దానం. దూషించే వారిని దూషిస్తాను, నిన్ను దూషించిన వారిని నిన్ను దూషిస్తాను, ఆశీర్వదిస్తాను కదా. సారీ, రెండు కలిపి దూషిస్తాను, దూషిస్తాను, ఆశీర్వదించిన వారిని ఏం చేస్తాను? దించిన వారిని ఆశీర్వదిస్తాను. మూడోది ఏంటంటే క్రీస్తును గూర్చిన వాగ్దానం. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడతాయన్న మాటలో తర్వాత తన సంతతిని గూర్చి అనగా ఇశ్రాయేలీయులను గూర్చి ఇశ్రాయేలీయులను అభివృద్ధి పరుస్తారు. ఎంతవరకు అంటే ఆకాశ నక్షత్రాల వలె
5 నీ సంతానము ద్వారా, అంటే క్రీస్తుని ఇక్కడ ఇంకో మాట రాసుకోవచ్చు. ఇందులో ఇది ఏం పెట్టుకొని క్రీస్తుని కూర్చున్న వాగ్దానంలో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి అన్నది ఇక్కడ 1 అనుకొని, లేదా ఇందులో ఏ అనుకునేది బి ఏమని రాసుకుంటారంటే నీ సంతానము ద్వారా. ఈ పాయింట్ ఇక్కడ రాసుకోండి, బి పాయింట్. నీ సంతానము ద్వారా సర్వలోకమునకు రక్షణ. సంతానము అన్న దగ్గర అండర్లైన్ చేసుకోండి. నీ సంతానము అన్న దగ్గర అంటే భౌతికమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన వాగ్దానాలు ఉన్నాయి. మనం భూ వాగ్దానం గురించి నేర్చేసుకున్నాం కదండి. మనం ఏ వాగ్దానం గురించి నేర్చుకున్నాం? భూ వాగ్దానం గురించి నేర్చుకున్నాం. మళ్ళా పాఠాన్ని చిన్న స్ట్రిప్ అవుతారండి. ఇందులో యేసుక్రీస్తును వాగ్దానం చేశాడు. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏమండి, యేసు ప్రభుకి ఎన్ని పేర్లు ఉన్నాయండి? చెప్పండి, పర్లేదు, మీకు చేసిన పేర్లని చెప్పండి. ఎన్ని పేర్లు అండి? మనిషి కుమారుడు అని పేర్లు చెప్పండి. పేర్లు యేసు ప్రభుకున్న పేర్లు ఇమ్మానుయేలు, మెస్సియా, యేసు, క్రీస్తు. మెస్సియా అంటేనే క్రీస్తు. ఆయన చేసిన పనులు ఏంటంటే గొర్రె పిల్ల, లోక పాపం మూసుకుని పోయే గొర్రె పిల్ల, ప్రధాన యాజకుడు, ప్రవక్త, రక్షకుడు, ఇవన్నీ ఆయన చేసిన పనులు. అవునా? ఇప్పుడు ఇతను క్రీస్తుని కూర్చుని వాగ్దానం ఎలా చేస్తున్నాడు? వ్యక్తిగత వాగ్దానం మనకు కనిపిస్తుంది. ఎలా అంటే ఎవరైతే అబ్రహామునకు కీడు చేయాలని తలస్తూ ఉంటారో వారి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? కీడు చేస్తూ ఉంటాడు. ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆదికాండము 13వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ అబ్రహాము ఎక్కడికి వెళ్తాడంటే 12వ అధ్యాయంలో కనాను వెళ్ళిపోతాడు. కనాను నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? మళ్ళా 12వ అధ్యాయంలో ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్తాడండి? కనాను చేసుకున్న తర్వాత 10వ వచనం. ఎనిమిదో అక్కడ నుండి 12:8 చూడండి. 8 అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడు. అబ్రహాం ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాం ఐగుప్తు దేశంలో నివసించుటకు, అంటే కనాను దేశం నుంచి మళ్ళీ అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకు వచ్చాక అక్కడ ఐగుప్తులో ప్రవేశించినప్పుడు తన భార్యని సోదరని చెప్పుకున్నాడు. కారణం ఏంటంటే ఆమె సౌందర్యవతి, అందగత్తి కనుక రాజులకు ఒక దుర్మార్గపు కోరుకుండేది. మనకి ఎగ్జాంపుల్ తెలుసు కదా, ఎవరు? దావీదు. ఉరియా భార్యను బెత్షెబాని మోహించి ఆమెతో సంసారం చేసి ఆ సంసారం చేశాడు కనుక ఎవరు చంపేయాలనుకున్నాడు? ఉరియా చంపేయాలనుకున్నాడు, చంపేశాడు కూడా. అవునా? అంటే అందమైనటువంటి భార్య ఉండడం కూడా ఆ దినాల్లో కాదు, ఈ దినాల్లో కూడా ప్రమాదం బాబు. ప్రజలు ఉన్నారు కదా, ఆవిడ కాపాడుకోవడానికి కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కనుక అబ్రహాము తన భార్యని అందగత్తి, చాలా అందగత్తి అన్నాడు, సౌందర్యవతి అన్నాడు. అంతే. సౌందర్యవతి అంటే ఇంక మామూలు అందం కాదు. అలాంటి సౌందర్యవతి తన భార్య కనుక ఆవిడ వల్ల ఏదైనా ప్రమాదం కలుగుతుందని అతను ఏం చెప్పాడంటే తన సహోదరి అని చెప్పాడు. వాస్తవానికి వాళ్ళ ట్రెడిషన్లో వాస్తవం.
అబ్రహాం ఏమి తప్పేం చెప్పలా. ఇప్పుడు మన దీన్ని బట్టి చూస్తే వాళ్ళ ట్రెడిషన్లో అది వాస్తవమే. అతడు సహోదరుని యొక్క వాళ్ళు అన్నదమ్ముల పిల్లల్ని చేసుకుంటారు కనుక ఆ విధంగా చెప్పాడు. చెప్తే దేవుడు ఎవరిని పనిష్ చేశాడండి? రాజుని పనిష్ చేశాడు. అందుకే ఇక్కడ చెప్పాడు, నిన్ను దూషించిన వారిని దూషిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను మేలు చేస్తాను. అక్కడ విషయం చెప్పాడండి. చూడండి, అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తుల స్త్రీ మిగిలిన సౌందర్యవతియు ఇల్లుని చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఆమెను పొగిడిని కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. బాబు చాలా గొప్ప అందగా వచ్చింది అనుమతులకి అయితే తీసుకొచ్చి అంటున్నాడు అంతే. దానివల్ల నష్టపోయినారు ఫస్ట్ అబ్రహాం. కనుక అబ్రహాం తెలివితేటలు ఉపయోగించాడు. అమ్మమ్మ ఈవిని బట్టి నేను చచ్చిపోకూడదు, నాకు అసలైన ఉన్నాడు కాపాడేవాడు, ఆయన పని ఏం చేస్తాడు, నా పని ఏం చేస్తాడని చేశాడు. అప్పుడు అతను ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేస్తాడు. అందువల్ల అతను గొర్రెలను గొడ్లు మకాడులు దాసులు పనిగతులు ఆడగాడు మందులు నువ్వు పడ్డాయి. ఇతను బట్టి అతనికి రోకడ పోట్లు మానేసి తప్పించుకున్నాడు కదా, మేలు వచ్చింది. ఎందుకంటే ఆమె సౌందర్యవతి, ఇతను ఇష్టపడ్డాడు కనుక ఇచ్చాడు. అలాంటి సందర్భం చెప్తాను చెప్పానండి. అపోస్తుడైన పౌలు ఎవరండి? ఏ గోత్రికుడు? బెన్యామీన్ గోత్రికుడు. కానీ అతను ఏమంటాడు? నేను రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడిని. ఎప్పుడు తోట? పుట్టుకతోటే అన్నాడు. నేను పుట్టుకతోటే రోమియుడును అన్నాడు. ఇందుకే పౌలు బెన్యామీన్ గోత్రంలో పుట్టినవాడా, రోమియుడికి పుట్టినవాడా? అతను పుట్టుకతోటే ఎలా వచ్చిందా ఆ విధానం? చరిత్రకి వెళ్ళి చూస్తే మీకు అందరికీ డిగ్రీలో ఉంటుంది అనుకుంటాను ఈ పాఠం, రోమియో జూలియట్ అనే పాఠం. ఉన్నదా పాఠం? సీజర్ ఏం చేస్తాడంటే అంత్యోకియలో ఉన్నటువంటి తార్సు పట్టణస్తురాల్ని ప్రేమిస్తాడు. ప్రేమిస్తే ఆయన వస్తుంటాడు రాజుగారు. పట్టణం అంతా ఎలా ఉంటుందంటే గలీజ్గా ఉంటుంది. అతను గుర్రం మీద వస్తుంటాడు. దీంట్లో పట్టణం అంతా చాలా గలీజ్గా ఉంటుంది. నా ప్రేయసి ఈ పట్టణంలో ఉందా అని అనుకొని ఆ పట్టణానికి ఏం చేస్తాడు? అతను రోమా సిటిజన్షిప్ ఇచ్చేస్తాడు అంతే. వెంటనే లైట్లు వచ్చేసాయి, రోడ్లు వచ్చేసాయి, డ్రైనేజీలు వచ్చేసాయి, పట్టణం అంతా సుందరం అయిపోయింది. అంటే ఆ పట్టణంలో ఎవరున్నారంటే, ఆ తార్సు పట్టణంలో ఎవరున్నారంటే పౌలు గారు తండ్రి ఉన్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారి తండ్రికి ఏది ఉంది? రోమన్ సిటిజన్షిప్ ఉంది. అప్పుడు పౌలు గారు పుట్టారు కనుక ఇతను ఏ సిటిజన్షిప్తో పుట్టాడంటే రోమన్ సిటిజన్షిప్తో పుట్టాడు. అది చరిత్ర. కనుక అంటాడు, నన్ను తీర్పు తీర్చాలంటే నీ తరం కాదు, నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని. కనుక ఆ పౌరసత్వం రాజులుగా ఆ సత్తా ఉంది. అది ఏమన్నా చేయగలరు, ఇవ్వగలరు, లాగేయగలరు. పరిస్థితి ఇది. తీసుకెళ్ళిపోయారు అక్కడికి. ఇప్పుడు కాపాడవలసిన బాధ్యత ఎవరిది? దేవుడిది. ఈ వాగ్దానం, నిన్ను దూషించిన వారిని దూషిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను, నిన్ను మేలు చేసిన వారికి మేలు చేస్తాను. ఇప్పుడు నేను చేసిన డబ్బులు అయితే ఇస్తున్నాడు బాగానే, కానీ ఎవరు లాగేసుకున్నాడు? భార్యనే లాగేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించింది. ఎలాంటి దెబ్బలు కొడుతున్నాడంటే మనకి ఎక్కడ అర్థమవుతుంది అంటే నిర్గమాకాండంలో అర్థమవుతుంది పరిస్థితి. కానుకోవడం ఇంత సడన్గా ఎలాంటి ఉపద్రవాలు అలా వస్తున్నాయి అని ఆలోచన చేస్తే అర్థమైంది ఏంటంటే ఆయనకి, ఓ ఈ వల్ల వచ్చింది ఎవరు. వెంటనే అబ్రహాము పిలిచి అంటాడు అతను. అప్పుడు ఫరో అబ్రహాముని పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలపలేదు? ఈమె నా సహోదరుని ఎలా చెప్పితివి? నేనేమో నా భార్యగా చేసుకుంటానేమో
అలా చేసుకుంటే దేవుని యొక్క సంకల్పం ఏమైపోతే పాడైపోతే. కనుక దేవుడు ఏం చేశారంటే అతన్ని, ఇదిగో అయితే ఇదిగో నీ భార్య ఇవి తీసుకొని పో. అలాగే అందరికీ చెప్పేశాడు, అబ్బాయి ఆస్తికి ఇస్తే అతను పట్టుకుని పొమ్మను, అందువల్ల మనకి ఇబ్బందులు అయిపోతున్నాయి, ఆస్తితో బయలుదేరుస్తుంది. అంటే ఈ మాటకు అర్థం చెప్పాను. అబ్రహాము చరిత్రలో అబ్రహాముని ఎవరైతే వేదనలో గురి చేస్తారో దేవుడు వారిని వేదనతో గురి చేశాడు. అబ్రహాముని ఎవరైతే చేర్చుకొని సహాయం చేశారో దేవుడు వారికి సహాయము చేస్తానే ఉన్నాడు. కనుక తన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడు. ఆ వాగ్దానాన్ని అందుకే అంటాడు, ఆయన నమ్మటమే మన పని, నమ్మినోడికి సమస్తమును సాధ్యమే. కనుక అబ్రహాం విషయంలో భూవాగ్దానం అయిపోయింది, వ్యక్తిగత వాగ్దానం అలా ఆయా పరిస్థితులు బట్టి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఇక మూడోది ఏంటండి, క్రీస్తుని గురించిన వాగ్దానం. ఇది అబ్రహాముకు తెలుసా? అబ్రహాముకు తెలియదండి. భూలోక వంశములన్నీ నిజంగా ఆశీర్వదించబడతాయంటే అబ్రహాం ఏమనుకుని ఉంటాడో, నా కడుపును పుట్టిన ద్వారా మొత్తం భూమంతా నిండించేద్దాం అనుకున్నాడు ఆయన కదా అని. యేసుక్రీస్తుని గురించి తెలుసు, అందుకే ఆయన ఏమన్నాడంటే మర్మముగా. అద్భుతమైనటువంటి విషయం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక, ఇది చెరిపేసి అది రాసుకోవాలండి. కొంచెం ఇప్పుడు స్ట్రిప్ అయ్యి కొన్ని విషయాలు నేర్చుకోవడం కోసం చెప్తానండి, చెప్తున్నానండి. ఇది మీరు రాసుకున్నారు కనుక మళ్ళీ నాకు అవసరమైనప్పుడు చెప్పండి. అబ్రహామునకు యేసుక్రీస్తుని వాగ్దానం చేశాడు. ఎలా వాగ్దానం చేశాడండి? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎలా 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 వాగ్దానం చేశాడండి? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దేవుని మర్మమయ్యున్న క్రీస్తు. ఇది ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. దేవుని మర్మము అనే దగ్గర వాడబడినటువంటి గ్రీక్ పదం ఉంటుందండి. ఒకసారి తీయండి, ముస్టోరియన్ అంటాడు. ఒక్కసారి ఇంగ్లీష్ తీసి ఆ ఇంగ్లీష్లో ఆ పదాలు చూడండి. ఎక్కడిచ్చాడు? మిస్టరీ ఆఫ్ గాడ్ అని ఉంటుంది చూడండి. ముస్టోరియన్ ఇదండి. MOOS. చెప్పండి స్పెల్లింగ్ అయితే MUSTERION. ముస్టోరియన్. ముస్టోరియన్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని చేత దాచబడింది. దీని అర్థం ఏంటి? దేవుని చేత దాచబడింది. దేవుడు అబ్రహామునికి విషయాలు ఎలా చెప్పాడు? మర్మముగా దాచి చెప్పాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడి ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యుల్లో ప్రకటించుటకును
సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మము. పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మం అది ఎవరికి తెలియపరచలేదట? ఒక్కసారి మేలకెళ్ళండి, దీని కింద అదండి దేవుడు కిందకే ఆయన ఏమంటాడంటే అపోస్తుల ద్వారా ప్రవక్తల ద్వారా ఈ మర్మం ఏదనగా ఐదవది, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందున్న మనుషులకు తెలియపరచబడలేదు. ఆ పూర్వకాలమందున్న మనుషులు ఎవరంటే అబ్రహాం దగ్గర నుంచి అంతవరకు ఎవరో కూడా యేసుక్రీస్తు గురించి ఎలా తెలుసు అంటే ఇలాగే తెలుసు, మర్మంగానే తెలుసు. ఇప్పుడు అబ్రహాం యేసుక్రీస్తు ఎలా తెలుసు అండి? మర్మముగా తెలుసు. అందుకే అంటాడు భూలోక వంశములన్నీ నేను ఆశీర్వదించబడతాయి అని మర్మముగా చెప్పాడు. అదే విషయాన్ని పేతురు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత, సంఘం స్థాపించబడ్డ తర్వాత వారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఒక అవిటివాడిని బాగు చేసిన తర్వాత ఆ విషయాన్ని మాట్లాడతాడండి. 3వ అధ్యాయము 20వ వచనం నుంచి మాట్లాడతాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం నుంచి మాట్లాడతాడు. దాన్ని చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే వారి స్వప్రయోజనానికి ఆ వాక్యాన్ని మలిచేసుకున్నారండి. ఎలాగో చూద్దాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపమును తుడిచివేయబడి నిమిత్తమును వారు మనసు నొంది తిరిగిడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినట్టు దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలను పలికించెను. అంత పర్యంతము యేసు పరలోక నివాసి అయ్యుట అవశ్యము అని చెప్తే ఆ కుదురుబాటు కాలాలు తీసుకురావడానికి భూమి మీదకి ఒక ప్రవక్తను పంపించాడని, ఆ ప్రవక్తే ఓపిరని, ఆ ప్రవక్తే అగాపే మినిస్ట్రీని స్థాపించారని ఈ వచనాలను పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉన్నాడని. అంటే అసలు ఈ మాటలు ఎవరి గురించి చెప్పబడుతున్నాయి? మహమ్మద్ అదే అంటే ఎందుకంటే ఆ కుదురుబాటు కాలాలు వచ్చేవాడట. ఆది నుంచి దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడంటే యేసుక్రీస్తుని గురించి. ఎవరెవరి ద్వారా? ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా, రాజుల ద్వారా యేసుక్రీస్తుని గురించే మాట్లాడుతున్నాడు. కానీ ప్రజలందరూ వ్యక్తులను బట్టి ఆ వచనాన్ని మలుచుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తును పంపునట్లు. ఒక ప్రవక్త ఇదే విషయాన్ని తెలియజేశాడు. 24వ అధ్యాయానికి రండి, అందులోనే 24 చూడండి. 24, 22 నుంచి చదివితే ఇంకా అర్థమైపోతుంది. 22లో చెప్తాడు మోషే ఎట్లా చెప్తున్నాడు ఆ ప్రవక్త కోసం. ఏం చెప్తున్నాడంటే మోషే ఎట్లను ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో చెప్పినవన్నీ ఆయన విషయంలో మీరు ఆయన మాట వినండి. వినకపోతే ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఇదే మాటకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట సూచక్రియ చేశాడు. ఎక్కడ? కనాను అనే ఊరిలో, ఆ వివాహంలో. అప్పుడు మరియ వచ్చి ఒక మాట అన్నది. ఏమన్నది? అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, కష్టం అమ్మా, నా సమయం ఇంకా రాలేదా? రాలేదా? వెళ్ళిపోయాను అంతే. వెళ్ళిపోతూ పనులు పిలిచేవాళ్ళు తెలుసా? రైట్, ఆయన ఏం చెప్తే అదే చేయండి, ఎక్స్ట్రా మాట్లాడకండి సుమి అన్నదేమో తెలియదు. ఆయన ఏం చెప్తే అదే చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆయన ఏం చెప్పాడు?
రాజభవనంలో నీళ్ళు నింపేట అన్నాడు. వీళ్ళేమనుకుంటారు అసలు పనులు? ఎక్కడి నుంచో ద్రాక్షారసం పట్టుకుని దగ్గరగా ఉంచినా, లేదంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ద్రాక్ష పాలన్నీ వేసేసి మనకి తొట్టుల్లో తొక్కడం అలవాటు కదా, తుక్కెత్తాడేమో, అది కారిన తర్వాత దాన్ని ఏదో మొత్తం మీద ఎలా చేసి పంపించేస్తాడని ఈయన ఆలోచన. ఈయన అంటాడు అలా కాదు, నీళ్ళు పట్టుకున్నాను నింపేయండి రాను. ఎంతవరకు? అంచులు మట్టి నింపారు. చెప్పిన పనిగా చేయాలా, అంచులు మట్టి నింపేశాడు. రే ముంచి పట్టుకొని పట్టుకెళ్ళి ద్రాక్ష విందు ప్రధాని ఇంటికి వెళ్ళిపోండి, ఇది ఇవ్వండి ద్రాక్షారసం అని చెప్పి. అదే పొజిషన్లో మీరు నేను ఏం చేస్తాం? అసలు పట్టుకెళ్తామా విందు ప్రధాని ఇంటికి? సార్ మంచినీళ్ళు ఉట్టుకెళ్ళి సార్ ఇదిగోనండి ద్రాక్షారసం అని ఇస్తామా? పట్టుకెళ్తామా? కానీ అది ఒక్కటే నమ్మారు. ఆయన ఏం చెప్తే అదే, అది మంచినీళ్ళు ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి, ద్రాక్షారసం ఏముంటే అది ఇవ్వండి, అంతే. ఇంకా ఆ పని చేస్తే చాలు, మీరు చేయాల్సిన, మీకు జరగాల్సిన కార్యక్రమం జరిగిపోవాలి. బిలీఫ్ అంటే అది, నమ్మకం అంటే అది. ఏం చెప్తే చేయాలా, అది మంచి అవ్వచ్చు చెడవచ్చు. అతను ఆరాధించమంటే ఆరాధించాలా, ఆరాధించొద్దంటే మానేయాలి. ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఇది ఎలాగా అని ఆరాలు తీయవలసినటువంటి హక్కు మనకు లేదు. క్లియర్గా చెప్పాడండి ఇక్కడ మోషే, ఆది నుండి చెప్పుకొస్తాడు. అలాంటి ఒక ప్రవక్తను మీలోంచే పుడతాడు. మీరు నా మాట మాత్రం వెళ్ళలేదు కదా, మాంసం కావాలన్నారు, పూరీలు కావాలన్నారు కదా, నీళ్లు కావాలన్నారు, నన్ను ఇబ్బంది పెట్టారు, మీరు ఇబ్బంది పడ్డారు, చాలా కార్యక్రమాలు చేశారు మీరు. కానీ ఈయన దగ్గర మాత్రం అలాంటి కాదు. ఆయన ఏం చెప్తే అదే. ఒకవేళ నువ్వు చెయ్యలేదనుకో, నువ్వు వెళ్ళలేదనుకో, జరిగే పర్యవసానం ఏంటో తెలుసా? పర్యవసానం ఏంటో తెలుసా? సర్వనాశనం అయిపోతారు. అసలు ఆ మాట అద్భుతంగా పడ్డాడు. ఇంకా ఆలోచించడానికి కూడా అవకాశం లేదు. ఏమైపోతారు మీరు? సర్వనాశనం అయిపోతారని చెప్పి. కనుక ఆ ప్రవక్తను గూర్చి, ప్రవక్త చెప్తున్నటువంటి మాటను గూర్చి ఇశ్రాయేలీయులు, యూదులు బహు జాగ్రత్త కలిగి ఉండవలసిన వారైనా. మొదటి విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గుర్తు ప్రకటించారు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులు చేసిన నిబంధనకు ఇప్పుడు మనం కూడా వారసులమైన. అదే అక్కడ వార్త. కానీ అది ఎలా ఉందట? మర్మమై ఉంది. ఇప్పుడు చూద్దాం. ఏమండి, క్రీస్తు ప్రభువారి సంఘానికి యేసు సంఘం అని పెట్టుకుని తప్పేమైనా ఉందండి? తప్పకాలా? ఎలా తప్పండి? యేసునే దేవుడు క్రీస్తుగా లేపాడు కాబట్టి నియమించాడు. ప్రభు గారు క్రీస్తుగా నియమించాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అభిషేక్తుడు. యేసు క్రీస్తు ప్రార్థన అని పెట్టుకుంటే ఏ? ఇప్పుడు యేసు సంఘం అంటే తప్పు, ఓకే. క్రీస్తు కలుపుతున్నాం కదా, యేసు క్రీస్తు ప్రార్థనా మందిరం పెట్టుకుంటే కాదా? ఎలా కాదు? అది ఇప్పుడు మనం డిఫైన్ చేయాలా? రైట్, చూద్దాం. దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు ఎలా చెప్పాడండి ఇతన్ని? ఇప్పుడు ఈ మర్మం ఏమైనాడు? దాచబడ్డాడు. ఏ వ్యక్తి దాచబడ్డాడు? అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు, యూదులు అందరూ ఎవరి గురించి ఎదురు చూస్తున్నారండి? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చేద్దామండి. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు,
ఆ రాజ్యాన్ని ఒక రాజుకి అప్పగిస్తాడు. ఆ రాజు ఆ రాజ్యం పని కలిగి భూమి మీదకి వస్తాడు. ఆ రాజ్యాన్ని అతను పరిపాలన చేస్తాడు అని ఇశ్రాయేలీయులు ప్రజలందరూ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాడు. అవునా? దానియేలు గ్రంథము ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయము 25. చదవండి. అదే యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు. అభిషక్తుడు అనగా మెస్సియా అని అర్థం. అంటే వాళ్ళు బబులోను చెరలో ప్రవచనాలు చెప్పండి. వాళ్ళు తిరిగి వచ్చి ఎక్కడికి వచ్చారు? యెరూషలేము వచ్చారు. యెరూషలేములో ఏం తిరిగి కట్టబడింది? దేవాలయం కట్టబడింది. ఇప్పుడు వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఆ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. అవునా కదా? ఇది పాత నిబంధన కాలంలో క్రీస్తు ఎలా కనిపిస్తున్నాడండి? ఇప్పుడు మర్మం అంటే ఏ పేరుతో? మెస్సియా. క్రీస్తు ఎలా కనిపిస్తున్నాడు? ఇప్పుడు మెస్సియాగా కనిపిస్తున్నాడు. ఈ కాలంలో ఈ మర్మమైన క్రీస్తు వారికి ఎలా కనిపిస్తున్నాడండి? మెస్సియాగా. ఒక రాజు నేను అభిషేకించాను, ఆ రాజు భూమి మీదకి వస్తాడు, మీరు రెడీగా ఉండండి అని చెప్పాడు. ఇప్పుడు ప్రజలందరూ యూదులు ఇశ్రాయేలీయులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారండి? మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన స్థాపించబోయే రాజ్యం గురించి ఎదురు చూస్తున్నాం. ఇదే విషయాన్ని ఇంకోసారి కొంచెం క్లారిటీగా చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం అండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఎందుకంటే ఇది మన క్రీస్తు సంఘాల కూడా బాగా నేర్చుకోవాల్సిన విషయం. 4వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. నేను ప్రవక్తల గ్రంథాల్లోను ధర్మశాస్త్ర గ్రంథంలోను మేము ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి, మేము ఆలోచన చేస్తున్న వ్యక్తి ఎవరంటే క్రీస్తు అనబడిన మెస్సియా కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మాకు సమస్తాన్ని బోధిస్తాడు అన్నాడు. సమరయ స్త్రీ గుర్తించినటువంటి విషయాన్ని నేటి బోధకుడు గుర్తించలేని స్థితిలో ఉన్నాడని. ఆ క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినట్టు నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడు. తండ్రి అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో, అసలు దేవుడు అంటే ఏంటో ఎవరు వచ్చాక తెలుస్తుంది? మెస్సియా వచ్చాకే. మెస్సియా రాకపోతే ఈ విషయాలన్నీ సర్వలోకానికి తెలియదు. ఆ మెస్సియా కోసమే మేము ఎదురు చూస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజలు, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు, యూదులు, సమరయులు, ఇశ్రాయేలీయులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారండి? అంటే అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి ఆ మర్మమైన ఆ క్రీస్తు ఎలా కనిపిస్తున్నాడండి వాళ్ళ దృష్టిలో? మెస్సియా. ఇప్పుడు మెస్సియా కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. మెస్సియా కోసం ఉన్నటువంటి ప్రవచనాలు చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన చూపును, ఆలకించుడి. తండ్రి అని దేవుడిని ఏమన్నాడు? అక్కడ ఏం సంబోధించాడండి? ప్రభువు అని సంబోధించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్లేషన్ తాలూకు రూల్స్ తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్లేషన్స్ లో యెహోవా అనే పేరు ఎక్కువ సార్లు ఉచ్చరించేవారు కాదట.
కారణం ఏంటంటే ఆ పేరు రాసినప్పుడు వాళ్ళు ఏం చేసినట్ట చేతులు కడుక్కోవటం అంటే వాళ్ళకి ఆ పేరు అనేది అంత నిష్ట కనుక పాత నిబంధన కాలంలో ఇతను ఎలా చూపించారు? తండ్రి, దేవా, ప్రభువా అనే పదాలను ఎక్కువ వాడతారు. ఆ సెన్స్ అలాగా చూపించుకుంటూ వచ్చాడు. ఇక్కడ యెహోవా ఏమని చెప్పారండి? ప్రభువా అని పిలిచాడు. ఇక్కడ యేసుక్రీస్తు అనే సెన్స్ కాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభువు ఒక సూచన చూపుతాడు. సూచన ఏంటంటే ఒక వింత. ఆ సూచన ఏంటి? ఒక వింత. భూమి మీద ఇప్పటి వరకు జరగలేని ఒక వింత. వింత ఏంటంటే కన్యక గర్భము ధరించడం. అది భూమి మీద ఎక్కడ జరగదు. పురుషుల ద్వారానే గర్భము ధరించాల. కానీ పురుషుల ద్వారా కాకుండా కన్యక గర్భము ధరిస్తుంది. పురుషులు ఎరగని గర్భం ధరిస్తుంది. అలాంటి సూచన మీకోటి వస్తుంది. కుమారుడు కని అతనికి ఏం పేరు పెడతాడట? జాగ్రత్త. వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఏ పేరు పెడతారని చెప్పారట? బాగుంది. ప్రవచనాల్లో ఇతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. రైట్. ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఇతడు ఏ పని కలిగి వస్తాడట భూమి మీదకి? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం కలిపి చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. అతడు ఓ పని కలిగి వస్తాడు. ఈ మెస్సీ అనే వ్యక్తి ఏ పని అంటే రాజ్యభారము. ఆ రాజ్యభారము కలిగి వచ్చినటువంటి వ్యక్తిని నువ్వు ఎంతగా గౌరవిస్తావు? ఈ ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడి వస్తున్నటువంటి వ్యక్తిని నువ్వెంతగా గౌరవిస్తావు అని అంటే చూడండి 7వ వచనం. రైట్. 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ఎవరినండి? ఎవరైతే ఆ రాజ్యభారాన్ని కలిగి ఈ భూమి మీదకి వస్తున్నాడో ఆ వస్తున్న వ్యక్తిని నువ్వు ఎలా గౌరవించాలా? ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడైన దేవుడని, ఇంకా అతను ఇంకో పేరు పెట్టమండి, నిత్యుడకు తండ్రి అని, సమాధానకర్త, అధిపతి అని. అతనికి ఏం పేరు ఏం చెప్పబడుతుంది? పేరు. ఇప్పుడు కాదన్నందుకు నువ్వెవరు? ఇది ప్రవచనం. ఎవరి ద్వారా ప్రకటిస్తున్న ప్రవచనం ఇది? తండ్రి అయిన దేవుడు యెషయా అనే ప్రవక్త ద్వారా భూలోకానికి, ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నటువంటి ప్రవచనం. ఆ పుట్టే వ్యక్తిని నువ్వు ఎలా గౌరవించాలా? ఎలా గౌరవించాలా? నిత్యుడకు తండ్రి. ఆ తండ్రికి నువ్వు ఎంత గౌరవాన్ని ఇస్తావో ఆయనకి ఎంత గౌరవాలా? అతను ఏమన్నాడు? బలవంతుడైన దేవుడు. అలాగే ఉండాలి ఆయన మీద నీ దృక్పథం. అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆయన మాట ఖచ్చితంగా వినగలుగుతావు. ఒకవేళ నువ్వు అలా ఉండకపోతే నువ్వేమైపోతావు? మోసే ముందే చెప్పాడు, సర్వనాశనం అయిపోతావు. నేను చెప్పిన మాట కాదుగా, బైబిల్ చెప్పిన మాట. అతనికి ఉన్నటువంటి గౌరవాన్ని మనం తీసేయకూడదు. రాజ్యభారాన్ని కలిగి వస్తాడు. ఇవన్నీ అతనికి అలాంటి పేర్లు ఆయనకి ఆపాదించబడతాయి ఆయన వచ్చిన తర్వాత.
ప్రవచనాలు అతనికి ఏమని పేరు? ఇమ్మానుయేలు పేరు. సో ఇప్పుడు ఇమ్మానుయేలు పుడతాడు, అతను రాజ్యభారాన్ని కలిగి వస్తాడు, అలాంటి గౌరవాన్ని కలిగి అతను భూమి మీద పరిపాలన చేస్తున్నాడని ఎవరు ఎదురు చూస్తున్నారండి? యూదులు, ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్నారు. రైట్ టైం వచ్చేసింది. ఇప్పుడు దేవదూత ఆ గర్భము ధరించే మరియ దగ్గరికి వచ్చింది. ఏం చెప్పిందో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఈ దేవుని మర్మం అయి ఉన్న క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రవచనం నెరవేర్పులో ఇప్పుడు ఇతని పేరేటట యేసు. తన ప్రజలను రక్షిస్తాడు కనుక ఇతనికి ఏం పేరు పెట్టాలా? ఓకే, యేసు అని పేరు పెట్టాలి. ఇక్కడేం పేరు పెట్టమన్నాడు? ఇమ్మానుయేలు. ఇప్పుడు నేను వేసిన ప్రశ్న వీళ్ళ చెప్పండి. ఇతను ప్రవచనాల్లో ఇమ్మానుయేలు అనే కదా పిలువబడాలా? ఇమ్మానుయేలు అనే కదా పెట్టాలా? ఇక్కడికి వచ్చాక యేసు అని ఎందుకు పేరు పెట్టమన్నా? నెరవేర్ప. అదే ఇక్కడ కూడా ఆయన దగ్గరకు వచ్చి నెరవేర్పులో నేను ప్రవచనాల్లో ఇమ్మానుయేలు పేరు పెట్టమన్నాను. ఇప్పుడు నెరవేరుతుంది. ఇమ్మానుయేలు కింద పేరు పెట్టాలా? యేసు అని ఎందుకు పేరు పెట్టాడు? అసలు ఎప్పుడైనా ఆలోచన చేస్తుంటావా? సరే, అయితే వీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఈ మెస్సియా ఈయన అని చెప్పి ఇక్కడ పేరు పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? రీజనింగ్ చూడాలి కదా. డైరెక్ట్గా అయిపోతుంది కదా. మీరు ఎదురు చూస్తున్న క్రీస్తుగా ఈయనే భూమి పుట్టేశాడు అని పెట్టవచ్చు కదా. మరి యేసు అని ఎందుకు పెట్టాడు? ఎందుకు అలాగే మర్మముగా ఎందుకు ఉంచుతున్నాడు తన్ని? ధర్మశాస్త్రం నెరవేర్చి చూద్దాం. ఇతను ఎవరంటే మెస్సీ అంటే రాజు. వీళ్ళు ఎవరి కోసం చూస్తున్నారు? ఒక రాజు కోసం చూస్తున్నారు. రాజు వచ్చేసాడు, అర్థమైపోయింది వీళ్ళకి రాజు వచ్చేసాడని. ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు? రాజు కోసం ప్రాణత్యాగం అన్న చేస్తారు. అవసరమైతే చచ్చిపోతారు ప్రజలు కదా. తెలంగాణ విడిపోవడం కోసం ఎంతమంది చచ్చిపోయారు? చచ్చిపోలేదా? ప్రాణత్యాగం చేశారు. కారణం నా తర్వాత బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తునే డైరెక్ట్ గా క్రీస్తుగా అక్కడ ప్రొజెక్ట్ చేస్తే యూదులు, ఇశ్రాయేలీయులు అతను సిలువైన వారు సరి కదా, వాళ్ళు చచ్చిపోతారు. కావాలంటే ఇతను రాజుగా నిలబెడతారు అంతే. ఇతను తరపు నుంచి యుద్ధాలు చేయడం మొదలెడతారు. ఆయన ఉద్దేశం అది కాదు. ఈయన భూమి మీదకి రావాలా, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాలా. ఆయన రాజ్యం భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైంది. కనుక ఈ క్రీస్తును ఎలా పరిచయం చేయాలంటే రక్షకుడుగా పరిచయం చేయాల. మినిమం సైన్స్ ఉండాలి బైబిల్ చదివేటప్పుడు. ఇమ్మానుయేలు పేరు నాకు అర్థమైంది. అక్కడే చెప్పాడండి. ఇమ్మానుయేలు యేసు.
ఏమంటారు చెప్పండి? దేవుడు మనకు తోడు. రక్షకుడు. అవునా? రెండింటికి కామన్గా ఒకే అర్థం అండి. రక్షక దళం అంటాం అంటే తోడైనటువంటి వాడు. కనుక ఈ ఇమ్మానుయేలు అనే వ్యక్తి యేసు అనే పేరుతో వచ్చాడు. రక్షకుడిగా కనిపించాడు లోపల. ఇప్పుడు ఈయన వచ్చి అంటున్నాడు, నేనే దేవుని కుమారుడను, మీరు ఎదురు చూస్తున్న మెస్సియాను నేనే, నేను దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తుడు, నన్ను తండ్రి పంపించాడు అంటే ఇలా అంటున్నారు, నువ్వు యేసు కదా, మీ అమ్మ మరీ కదా, మీ నాన్న పేరు యోసేపు కదా, నువ్వు అట్లవాడు కదా, నువ్వు మాకు తెలీదా, నువ్వు దేవుని కుమారుడు అంటావేటి, నువ్వు క్రీస్తు అంటావేటి, యాక్సెప్ట్ చేయాలి. అర్థమైందండి? అంటే ఇలా మర్మంగా ఉంచాడు తండ్రి. ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ కూడా చెప్పాలి. ఆ రీజన్ గురించి ఇవన్నీ చెప్తున్నాను మీకు. క్రీస్తు సంఘం పేరు పెట్టాలంటే ఖచ్చితంగా పెట్టి తీరాలా అని ప్రూవ్ చేయాలి మనం. పదాలను ఉందని కాదు, అంతా నీ లోతుకి ఖచ్చితంగానే పెట్టాలి. పెట్టకపోతే సంకల్పం మొత్తం పాడైపోతుంది. అది ఎలాగో ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు యేసు ఇమ్మానుయేలు రెండు ఒకటే. దేవుడు మనకు తోడు, రక్షకుడు. ఇతను యేసులో పరిచయం అయిపోయాడు భూమి మీదకి. ఇప్పుడు ఇతను ఏం చెప్తాడు చూద్దాం. మత్తయి సువార్త 1:16. మత్తయి సువార్త 1:16 అండి, 6 కాదు 16 అండి. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అది ఇంపార్టెంట్. క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసు ఎవరంటే క్రీస్తు, మీరు ఎదురు చూస్తున్న మెస్సియా, దేవుని కుమారుడు, రాజ్యాన్ని స్థాపించవలసిన వాడు, రాజ్యానికి అధిపతి. ఆయన భూమి మీద ఏ పేరుతో పుట్టాడు? యేసు అనే పేరుతో పుట్టాడు. ఇది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. క్రీస్తు ఏ పేరుతో పుట్టాడు? పాత నిబంధన కాలంలో అతను ఎలా కనిపిస్తున్నాడు? క్రీస్తుగా కనిపిస్తున్నాడు, మెస్సీగా కనిపిస్తున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మెస్సీ అనే అభిషక్తుడైన క్రీస్తు వస్తాడని మాకు తెలుసు, ఆయన వస్తే అన్ని తెలుస్తాయని మాకు తెలుసు, మేము ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు ఆయనవేనా? నువ్వు ఆయనవేనా అని అడిగాడు. రైట్. రక్షకుడు. ఓకే సరే. ఎట్లా ఎవరండి? క్రీస్తు అనబడిన యేసు పుడతాడు. యేసు పుట్టాడు. ఇందుకే యేసు ఎవరు? రక్షకుడు. వాగ్దానం ఎవరు? క్రీస్తు. ఈయనే ఈయన ఈయనే ఈయన. కానీ భూమి మీదకి ఎలా పరిచయం అయ్యాడు? యేసుగా. ఇతరే కానీ క్రీస్తు అని వాళ్ళకి తెలిసిపోతే బర్సబా, యోధా ఎక్సెట్రా ఎక్సెట్రా యూదులు తిరుగుబాటుదారులు అందరూ యేసు ప్రభు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కిందకి తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి రాజుని చేసేసి
ఇతడే మా రాజు, ఈ వెనకాల మేము మొదలెడతానంతే. సంఘ చరిత్రలోకి వెళ్తే ప్రజలు ఎంత మూర్ఖులో చెప్తాను. మీరు మార్టిన్ లూథర్ చరిత్ర చదివారో లేదో నాకు తెలియదు. లూథర్ అనే బుక్ ఉంటుంది. ఎప్పుడు లూథరు సంఘానికి తన పేరు పెట్టమని ఎక్కడా చెప్పలేదు. అతడు తన బతుకున్న దినాల్లో సంఘాన్ని క్రైస్ట్ చర్చ్ అని పిలిచేవాడు. కానీ అతడు ఎర్లీ ఏజ్లో చచ్చిపోయాడు. 50 సంవత్సరాల వయసులోనే చచ్చిపోయాడు. అతను చచ్చిపోయిన తర్వాత అంటే సంఘం ఏమైపోయింది? లోదరం చచ్చిపోయింది. అంటే మనుషులు ఎలాంటి మనుషులు ఎలాంటి అంటే ఉన్నాడంటే చాలు, ఆళ్ళలో గొడవలాడేసి ఆళ్ళని చేసి ఆళ్ళే తయారు చేసి ఈయన కూర్చోబెడతారంటే. యేసుప్రభుని అలా కూర్చోబెట్టచ్చు ఈజీ. వాళ్ళకి ఎవరైనా తెలియట్లేదంటే ఈయన తెలియట్లేదు. ఈయన చెప్తాడు నేనే ఈయనని, గ్రహించట్లేదు. కారణం ఏంటంటే పుట్టిన పద్ధతి. అడ్వాని కుమారుడు మరీ పుట్టినోడు ప్రవచనం అయితే ఉంది, కానీ ప్రదానం చేయబడిపోయింది. ఇక్కడ మర్మం ఏంటంటే ప్రదానము చెయ్యబడక మునుపు గర్భము ధరించిందని యూదులకు తెలుసా? చెప్పండి. యూదులకు ఈవిడ ప్రదానము చెయ్యబడక మునుపు గర్భం ధరించిందని యూదులకు తెలుసా? నెక్స్ట్ రీజన్ కనికర్మను కొడతాడు. ఒక ఆలోచన చేస్తే ఓకే, కానీ ఎవరు గ్రహించగలిగారంటే ఒకరు గ్రహించగలిగారు. ఎవరు? పండితులు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? టైం అయిపోయింది. ఇదిగో ఈ ప్రవచనాలు పట్టుకొని మేము వచ్చేసామన్నాడు అంతే. దాన్ని చెప్పలా బయటికి తీసుకురావాలి దేవుడు. ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పాడు, డెవలప్ అయిపోయింది. ఇది బయటికి రాకూడదు, ఇది ఒక మర్మము అన్నీ డెవలప్ అయిపోయింది. సత్యాన్ని బాగా గుర్తారు కదా. క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. ఈ యేసు ఏం చెప్తున్నాడంటే నేనే క్రీస్తుని అంటే ఇలా యాక్సెప్ట్ చేయట్లేదు. రైట్, భోజనాలు తిన్నారు, బొట్టులు తిన్నారు, అంతా బాగుంది, స్వస్థతలు అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అడిగారు, అసలు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అబ్బాయి అన్నాడు. 16 అధ్యాయం మత్తయి వార్త ఒకసారి చూద్దాం. మత్తయి వార్త 16 అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరైనా జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహానికి యేసు వారికి ఎన్ని రోజులు తేడా అండి? ఎవరు పెద్ద అండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిస్మిచ్చు యోహాను ఒకే సంవత్సరం అన్నా, సమకాలికులేనా? మరి ఇతను బాప్తిస్మిచ్చు యోహాను ఎలాగవుతాడండి? ఆలోచించుకోవడానికి అర్థం ఉండాలా? యేసుక్రీస్తు బాప్తిస్మిచ్చు యోహాను అని ఎలాగంటారు? కానీ అనుకున్నారు ప్రజలు, వారి అవివేకం, అండర్స్టాండింగ్ లోపం. కొందరు ఏమన్నారట ఏలియా, కొందరు అన్నారట ఇర్మియా. మరి ఈ విషయం ఏంటంటే అందులో ఏ ప్రవక్త, అందరు ప్రవక్తలు అనుకున్నారు కదా, అందులో ఈయనొక ప్రవక్త అనుకున్నారంటే ఈయన అంటాడు. అయితే అందుకైతే మీరైతే ఎవరైనా చెప్పుకుంటున్నారు అనబోతప్పటికి పేతురు అడిగారు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాను. బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఇది చెప్పేశాడు క్రీస్తు అని. ఇప్పుడు ఆయన అంటాడు, ఈ విషయాన్ని నీకు తెలియదు, ఇది నీకు ఎవరు తెలియజేశారు? కారణం ఏంటంటే ముస్టోరియన్, దేవుని మర్మమై ఉన్న క్రీస్తుతం దాచినటువంటి వ్యక్తే నీకు రివీల్ చేశాడు. సో రివీల్ అయింది మర్మం నీకు, కానీ నువ్వు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. సుమి జాగ్రత్త అని చెప్తూ 25వ వచనం ఒక్కసారి చేయండి. దీని మీద కలగాలి. ఇంకా కిందకి 20వ వచనం ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. నీకు రివీల్ అయింది ఓకే,
తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పొద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ఇట్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ వర్డ్. ఇప్పుడు నేను అడుగుతాను, సమాధానం చెప్పండి. జ్యోతి బాబు గారు, రివీల్ అయిపోయింది కదా విషయం, ఎందుకు చెప్పదండి? ఆత్మ సంబంధంగా రాజ్యాన్ని ఏర్పడేయడం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇతడు క్రీస్తు అని చెప్పేస్తే, పబ్లిక్ అయిపోతే, ప్రజలు కానీ నమ్మితే ప్రాబ్లం ఏంటి? ఇతను రాజుగా చేసేస్తారు కానీ సిరివేసే పని లేదు. అవసరమైతే ఇతని కోసం యూదులందరూ చచ్చిపోతారు, ఇందులో సమస్య లేదు. అక్కడ ఉన్న యూదుల తాలూకా చరిత్ర తెలిస్తే వారు ఆ రాజ్యము కోసము వారు ఏమైనా చేస్తారు. ఎంత ప్రాణత్యాగానికైనా వారు ఒడిగడతారు. కారణం ఏంటంటే వారు దానికోసం అంతా దీనిగా ఉన్నారు, పట్టుదలతో ఉన్నారు. ఆయన ఉద్దేశం అది కాదు. నువ్వు రివీల్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. కారణం ఎందుకో తెలుసా? రివీల్ చేసే టైం ఒకటి నీకుంది, ఆ టైంలో రివీల్ చేయి అని నాకు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? పరలోక రాజ్యం తాలూకు చూడు ఒకసారి 20. ఇదిగో, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను, అప్పుడు నువ్వు రివీల్ చేయాల్సిన పరిస్థితి. అది ఇచ్చే వరకు నువ్వు నేనే క్రీస్తుని చెప్పే అవకాశం నీకు లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలా? సమరయ పట్టణాలకు వెళ్ళి, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి ఏమని బోధించమన్నాడు? కమిషన్స్ చెప్పాలా? అపోస్తుల్ని ఏర్పాటు చేసుకొని మీరు యూదులా నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఏం చెప్పాలా? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పండి. అంజనుల దగ్గరికి వెళ్ళదు, సమరయుల దగ్గరికి వెళ్ళదు. కానీ రక్షించబడ్డ తర్వాత, సంఘం ఏర్పాటు చేయబడిన తర్వాత ఈ ఏమని ప్రకటన చేశారండి? ఏమని ప్రకటించారు? యేసే క్రీస్తు అని ప్రకటించారు. చూసారా ఎంత తేడా వచ్చిందో? ఇప్పుడు రివీల్ చేయాల్సిన విషయం ఎప్పుడు చేయాలంటే, సంఘము స్థాపించబడ్డ తర్వాత, ప్రాణము పెట్టిన తర్వాత, రక్తము కాచిన తర్వాత, సంఘము స్థాపించబడ్డ తర్వాత, రాజు ఆ సంఘం మీదకి ఎక్కిన తర్వాత ఇతడే రాజు ప్రపంచానికి చెప్పండి. అది మనం ఇంకా నువ్వేం చెప్పకూడదు? ఇతడే క్రీస్తు అని ఖండితంగా చెప్పాడట. క్రీస్తు అని చెప్పవద్దని ఖండితంగా చెప్పాడు. మరి అయితే ఎప్పుడు చెప్పాలా? ఇప్పుడు ఎప్పుడు చెప్పాలి ఆయన క్రీస్తు అని? సంఘము ఇప్పుడు చూద్దాం. అపోస్తుల కార్యాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముందున మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు కూడా రక్షించబడ్డ తర్వాత యేసే క్రీస్తు చెప్పాలి. అంటే సంఘము స్థాపించబడ్డ తర్వాతే. అద్భుతమైన లాజిక్ ఇప్పుడు చెప్తాను నేను. ఎందుకు క్రీస్తు సంఘం అనే పేరు పెట్టాలా అనే లాజిక్ కరెక్ట్గా చెప్తాను. ఈ మర్మం ఏదనగా అన్ని నెలలు సువార్త వల్ల క్రీస్తు చేస్తున్నందు యూదులతో పాటు సమాన వారసులు అవ్వాలా.
ఆ రాజరికం వారు రా ఎవరు అన్నిజనులు, నేను కూడా అందులోకి రావాలి. ఈ మర్మమే అది. దేవుడు కార్యకారుడు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చెప్పి నా సువార్తకు పరిచయం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా ఆ జ్ఞానం బయటికి వెళ్ళాలా. ఇదే ఆయన సంకల్పం. అప్పుడు క్రీస్తు అనే పేరు రివైల్ అవుతుంది. అంతవరకు రివీల్ అయ్యే అవకాశం లేదు. అదవుతుందండి. ఇప్పుడు యూదులకి ఇశ్రాయేలీయులకి ఇతను ఎలా పరిచయం అయ్యాడు? ఇప్పుడు సంఘానికి ఇతను ఎలా పరిచయం అవ్వాలా? అదే ఇంకా యేసు ఇంకా యేసు ఇంకా యేసు అని చెప్పకూడదు. ఆ క్రీస్తు అనే విషయాన్ని గురించి చెప్పాలి. ఇక్కడ చెప్పేశాడు, శిలువ మరణం పొందాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, పరిశుద్ధాత్మని దింపుతున్నాడు. దింపినప్పుడు చెప్పొద్దన్నాడు కదా పేతురుతోనే చెప్పాడు. ఇక్కడ పేతురావుతోనే చెప్పాడు, శిష్యుతోనే చెప్పాడు. ఏం చెప్పాడు? ఖండితముగా ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం. లాజిక్ ఇప్పుడు వచ్చేసాను. ఇది చెరిపేసి కదా. లాజిక్ వచ్చాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే యేసుని సిలువ వేశారట. మీరు సిలువ వేసిన ఈ యేసునే బాగుంటుంది. దేవుడు క్రీస్తు నౌన్, ప్రభువు ప్రణౌన్. లార్డ్ ప్రణవనే కదా అది. ప్రభు అంటే రక్షకుడు కదా, పరిపాలించేవాడు. అవునా? పరిపాలించేవాడు. క్రీస్తు అనేది నౌనండి. కావాలంటే మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇంగ్లీష్లో క్రైస్ట్ అని ఉంటుంది. కావాలంటే మీరు డిక్షనరీకి వెళ్ళి వెతుక్కోండి. నేను డిక్షనరీ చూసాను మొత్తం. ఎందుకంటే నాకు ఈ ప్రశ్న వచ్చింది. క్రీస్తు ప్రభు అంటే ఒక పదవి అని చెప్పాడు ఒక ఆయన. క్రీస్తు ప్రభు అంటే పదవి ఎట్లా బాబు అని చెప్పి డిక్షనరీలో తీస్తే CHRIST క్రైస్ట్ అనేది నౌన్లో ఉంటుంది. కావాలని చూసుకోండి. ఎవరది? క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను అని చెప్పాడు. ఎప్పుడు? ఖండితంగా చెప్పాడు. ఇక్కడ చెప్పొద్దని సమయం వచ్చేసింది. మీరు ఎదురు చూస్తున్న రాజు యేసే. తెలియక సిలువ వేస్తారు. సిలువ వేయాలి. ఆ రక్తం కాల్స్తేనే కానీ నీ పాపానికి క్షమాపణ లేదు, నా పాపానికి క్షమాపణ లేదు. ఈ రాజు ఎలాంటి రాజు అంటే రక్తము కాచి మనుషులను కొనుక్కునే రాజు, పరిపాలకుడు. దేవుడికి ఒక మందిరం కట్టేవాడు. ఈయనే క్రీస్తు. వడ్లవాడు కుమారుడు కదా, మరియకు పుట్టినోడు కదా, యోసేపునికి పుట్టినోడు కదా అన్న ఈ ప్రజలు ఎంతమంది విశ్వసించారండి? 3,000 మంది యేసే క్రీస్తుని నమ్మారు.
బాప్తిస్మం ఏమని ఇవ్వాలి వీళ్ళు? 28వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా అపోస్తులకి ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి, యేసు ప్రభువు వారు తిరిగి లేచిన తర్వాత ఈయన దగ్గరకు వచ్చి ఏమని బాప్తిస్మం ఇవ్వమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఏం చేయాలా? ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చెప్పాలా? మీరు పాపక్షమాపణ నిమిత్తము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం తీసుకోండి అని చెప్పకుండా యేసుక్రీస్తు నామములో అన్నాడంటే అర్థం ఏంటి? ఎందుకన్నాడు అక్కడ? దేవుడు క్రీస్తుగా నియమించాడు కదా. ఈ యేసుని మీరు ఎవరు ఒప్పుకోవట్లేదు? క్రీస్తుగా ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మీరు మారు మనసు పొంది సెన్స్ క్లియర్ గా అర్థం చేసుకోండి. మీరు ఎవరు మారు మనసు పొందుతారు? ఇప్పుడు యెహోవా దేవుడు అని అనుకున్న నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తు కూడా దేవుడే, నా పాపాలు క్షమించేవాడు. ఈ యేసు ఎవరు? నేను ఎదురు చూస్తున్నా క్రీస్తు అని నువ్వు మార్పు చెంది నీ పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకో అన్నాడు. అప్పుడు వాళ్ళు ఇంచుమించు 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు యేసునామం కూడా వచ్చేస్తాడు అలా కదండి. అందుకేనండి యేసునామంలో ఇచ్చారు బాప్తిస్మం. యేసునామంలో కాదు బాప్తిస్మం, యేసే క్రీస్తు అని నమ్మిన తర్వాత అలా ఇచ్చారు బాప్తిస్మం. వాళ్ళు నమ్మలేదు యేసుని క్రీస్తుగా. ఇప్పుడు నమ్మారు, ఒప్పుకున్నారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు. ఎంతమంది అండి? 3000 మంది. అంటే 3000 మంది ఎవరిని ఒప్పుకున్నారండి? ఎవరెవరండి? యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. అందుకని బాప్తిస్మం తీసుకునేటప్పుడు పౌలు గారు ఒక మంచి విషయం చెప్పాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. ఒకసారి అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. ఇప్పుడు వీళ్ళందరూ యేసే క్రీస్తు అని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నారు. యేసు ప్రభు అంటే పరిపాలన నా క్రీస్తు అని నువ్వు ఒప్పుకోవాలి. అక్కడ ప్రభు అనే దగ్గర అలా క్రీస్తే. ప్రభు అనే దగ్గర అలా క్రీస్తు. ఇప్పుడు ఆయన నా పరిపాలకుడు అని నువ్వు నేను ఒప్పుకోవాలి. నువ్వు నోటితో ఒప్పుకొని హృదయం అందు విశ్వసించిన ఎడల ఈ మర్మమైన క్రీస్తులోనికే నేను వస్తున్నానని చెప్పి రావాలి. అందుకే అంటాడు రోమపత్రిక 6వ అధ్యాయం, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ. క్రీస్తును ధరించుకున్నారు. ఆయన అధికారంలోనికి బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన ఆధిపత్యం కిందకు వస్తున్నావు, ఆయన పరిపాలన కిందకు వస్తున్నావు. అంతే. వచ్చేసాం. వీళ్ళందరూ బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు సమరయ్య దేని కోసం చదువుతుంది? 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకుంటున్నాము. 4వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకుంటున్నాం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయమని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆ క్రీస్తుని అని. ఆవిడ యాక్సెప్ట్ చేసిందా లేదా? ఆవిడ యాక్సెప్ట్ చేసింది. ఆ ఊర్లోకి వెళ్ళింది, ప్రజలకు చెప్పింది, ప్రజలందరూ నమ్మారు. ఇంకా ఆయన అక్కడ ఉండమన్నారు. ఆ సందర్భంతో జరిగితే ఉండమన్నారా లేదా? మరి ఉండమన్న వాళ్ళందరూ ఈయనే క్రీస్తు, ఈయన ఎందుకు సిలువేయాలని ఎవరన్నా అన్నారా? అన్నారా? పైపచ్చి ఏమన్నారు తెలుసా?
ఇతను యూదులకు రాదట. మాకు రాదు అక్కడే, ఇతను సిలువేయండి అని కేకలు వేశారు. అది కదా వాళ్ళ దుస్థితి. కానీ తర్వాత వాళ్ళు నమ్మారా లేదా? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము. ఇప్పుడు సమరయ పట్టణానికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? యేసే క్రీస్తు, ఆ రాజ్యము, ఆయన సంఘం. ఆయన బోధిస్తే ఎవరు నమ్మారు? ఇప్పుడు సమరయ పట్టణస్తులు కూడా నమ్మేశారు. అంటే ముందు 3000 మంది ఎవరు నమ్మారు? యూదులు. తర్వాత ఎవరు? సమరయులు. 10వ అధ్యాయంలో ఎవరు నమ్మారు? అన్యులు, కొర్నేలి నమ్మారు. 11వ అధ్యాయం వచ్చేసరికి వీరందరూ యేసువారు అన్నాడా, క్రీస్తు వారు అన్నాడా? 11వ అధ్యాయము 26వ వచనం. 11వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించేది. మొట్టమొదట అంత్యోకియలో శిష్యులు ఏమన్నారు? క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రిస్టోస్. ఈ మర్మమై ఉన్న క్రీస్తు. ఇప్పుడు ఈ మర్మమైన క్రీస్తుకి మనందరం ఎవరు? ఆయన శిష్యులు, ఆయన వెంబడించేవారు, ఆయన ద్వారా పరిశుద్ధపరచబడిన వారు. ఇప్పుడు నీకు రక్షణ అంతా ఎందులో ఉంది? అర్థమైందండి? కనుక ఇప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. అవునా లేదా? యేసు ప్రభువు నాకు స్వరక్తం ఇచ్చింది ఎవరు? యేసు. ఆ యేసుని ఏమని పిలిచాడు ఇతను? అపోస్తుల కార్యాల్లో దేవుడే పిలిచాడు. దేవుడు కాడని నువ్వెవరు లేనా? రక్తము కార్చినటువంటి వాడిని పరిశుద్ధాత్ముడు ఎవరిని పిలిచాడు? ఆయన్ని దేవుడు అని పిలిచాడు. కాదు అని చెప్పడానికి నీకెక్కడ ఉంది ధైర్యం? కదా, ఇంగ్లీష్లో ప్రభు అన్నాడు అంతే, తెలుగులో దేవుడు అని తర్జుమా చేశాడు. ఒకవేళ ఇంగ్లీష్లో చూస్తే లార్డ్ అన్నాడు అంతే. ప్రభు యెహోవాకి చూపించాడు, యేసుక్రీస్తుకి చూపించాడు కదా. ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి ఏ పేరు పెడతాడటప్పుడు? నువ్వెవరు పిలిపించుకుంటున్నావు? క్రీస్తు వారు. యేసువారిని కాదు సుమి, నువ్వెవరు పిలిపించుకున్నావు? క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నావు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం ఒక్కసారి. రెండవ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు. ఏటా కొత్త పేరు? క్రీస్తు. రాజులందరూ నిన్నే, జనులందరూ నిన్నే స్తుతిస్తారు. ఆ కొత్త పేరు ఏంటంటే క్రీస్తు. నిన్ను వెంబడించిన వారి పేరు క్రైస్తవులు. ఇప్పుడు ఆయన స్థాపించే సంఘానికి ఏం పేరండి? ఇప్పుడు అంతేనండి. ఈ సంఘాలన్నీ ఎవరివి? ఆయనవి అంతే. అదే సెన్స్తో చెప్పాడు. మీరు కావాలంటే చూసుకోండి ఎలా ఉంటుందంటే,
ఎలా ఉంటుందండి? ఆర్ పెట్టాలి. CHUR CHURCH C కూడా చెప్పండి. CHRIST అంటారు. ఒక ఇదో ఇక్కడ క్యాపిటల్ లెటరే, ఇక్కడ క్యాపిటల్ లెటర్. కలెక్టివ్గా ఉందండి. చర్చ్ అనేది కలెక్టివ్గా ఉంది. కనుక సంఘానికి అధిపతి ఎవరు ఇప్పుడు? ఏమండి ఇప్పుడు మీ సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలండి? ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా పెట్టాలండి. కారణం ఏంటి అని అంటే అక్కడ ఏమని రీజన్స్ చెప్పాడంటే కొన్ని రీజన్స్ చెప్పాడండి. నువ్వు ఎవరివి అని అంటే ఆయన శరీరములో భాగం. ఏ శరీరంలో భాగం అన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన సంఘమునకు ఆయన శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరమే. ఇది శరీరం. శిరసత్త ఆయనే అన్నాడు. ఇది శిరస్సు, ఇది శరీరం. సారీ, శరీరం. ఇప్పుడు కొలస్సీ 1:18 ప్రకారం ఒకసారి తీయండి. మళ్ళీ అందులో అది అలా రైట్ చదివేసిన తర్వాత 1:18 కొలస్సీ 1:18 సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అను శరీరానికి శిరస్సు క్రీస్తే. బాగుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ చేర్చబడతావు? రోమపత్రిక 12వ అధ్యాయము ప్రకారంగా ఆయన శరీరం అనే లోనికి అవయవాలుగా చేర్చబడతాం. ఈ అవయవాలన్నీ ఎవరివి? ఈ శిరస్సువేనండి. అంటే ఈయనవేనా? అంటే నువ్వు ఇందులో చేర్చబడ్డావు. ఇప్పుడు నువ్వు పేరు మార్చేస్తే శరీరం మారిపోతుంది. ఖచ్చితంగా పెట్టాలి, ఇందులో తిరగలేదు. నువ్వు రికగ్నైజ్ చేయాలంటే నువ్వు ఆ పేరులోనే రక్షించబడాలి. ఇప్పుడు ఒక విషయం ఏమండి, మొన్న బయట నా దగ్గరికి వచ్చాడు. బాప్తిస్మం ఒక్కటే ఆయన ఉంది కదా, మీరు రెండోసార్లు బాప్తిస్మం ఇస్తున్నారు అన్నాడు. అని యేసు ప్రభు దేవుడు ఒప్పుకున్నాడు కదా. బాప్తిస్మం దేవుని గురించి అట. యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటే బాప్తిస్మం ఇచ్చేయాలట. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అసలు బాప్తిస్మము దేనికి? క్లియర్గా చెప్పాలా? నువ్వు ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు? అదే నీకు అర్థమైపోతే నువ్వెవరికి ఇంత బాప్తిస్మం అయితే? అసలు దాంట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంటి? వచ్చాడు బాప్తిస్మం ఒకటే కదా సార్, మీరు రెండోసారి అడుగుతున్నారు. బాప్తిస్మం ఒకటా రెండా అని అడిగాను. ఫస్ట్ ఒకటే అంటే నీ ఉద్దేశం ఏంటి అని అడిగాను.
ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం అంటే ఒకటా రెండా? బాప్తిస్మం అంటే ఒక్కటే అని ఉంది. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో బాప్తిస్మము అంటే రెండోది ఉన్నదని అర్థమా? బాప్తిస్మం అనేది ఒకటేనట. అయితే మరి రెండోసారి అంటే ఒక్కటే అంటే 2 సార్లు అని 3 సార్లు అని 4 ఒక్కసారి అని అర్థమా? బాప్తిస్మం అనేది ఒకటే. ఎన్నిసార్లు చూద్దాం. యోహాన్ చేత బాప్తిస్మం తీసుకున్నారు, అవునా? పేతురు దగ్గర బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అందరూ ఎవరు? యోహాన్ దగ్గర బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే. ఎఫెసీ పత్రిక 19వ అధ్యాయంలో పౌలు గారి దగ్గర బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎవరు? అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గర తీసుకున్న వాళ్ళు పౌలు గారి దగ్గర మళ్ళా అంటే మీరు ఇంతకు ఎన్నిసార్లు తీసుకున్నారు? మరి బాప్తిస్మం అంటే ఒక్కటైనా ఎన్నిసార్లు? అసలు వాళ్ళకి ఏమర్థం అవ్వాలా? అర్థం అవ్వాలా? అసలు ఏది అర్థమైతే ఏది అర్థం అవ్వాలా? ముందు ఆయనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఒక్కడు నికోదేముతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడు? బాగా చెప్పాలా. నికోదేముతో మాట్లాడినప్పుడు సెన్స్ ఏంటి? ఎస్, ఒకడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి. అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమర్థం అవ్వాలి? ఫస్ట్ దేవుని రాజ్యం అర్థం అవ్వాలా, అంటే సంఘం అర్థం అవ్వాలా. సంఘం అర్థం అవ్వకుండా నువ్వు ఎక్కడో చేసేసుకుని వచ్చి నేను యేసు ప్రభువులో పాప క్షమాపణ పొందాలంటే అలా కుదురుతుంది. అందుకే ఇంకా అక్కడి నుంచి ఏం మొదలెట్టారంటే వీళ్ళు అపోస్తులు పౌలు వెళ్ళిన ప్రతి చోట ఎవరు బోధించేవాడండి? అపోస్తులు గారు 18వ అధ్యాయం ఒకసారి చేయండి. ఆగడానికి చూడండి 18 ఒక నిమిషం, ఇక్కడ నేను ఇప్పుడే చూసాను. రైట్, 4 నుంచి చూద్దాం. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను హెలెనీయులను ఒప్పించుచుండెను. సీలయు తిమోతియు మకదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతృత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. అబ్బాయి, మీరు సిలువేసిన యేసే క్రీస్తు. కొంతమంది బాప్తిస్మం తీసుకుని అన్నారు, మీరు నమ్మట్లేదు. మీరు సమాజ మందిరాల్లో ఆరాధిస్తున్నారు, అది తప్పు. విశ్రాంతి దినాన్ని చేస్తున్నారు, అది తప్పు. యేసే క్రీస్తు అని చెప్తూ ఇంకేం చెప్పండి చూడండి. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీద అన్యులను పోతూ పోదని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని భక్తి గల తీర్చి చూస్తాను ఒకని ఇంటికి వచ్చి అతని ఇల్లు సమాజ మందిరం అనుకుని సమాజ మందిరపు అధికారి క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం అనేది బాధిస్తుంది. ఇక్కడ 19వ వచనానికి వచ్చేద్దాం. 6 నెలలు అక్కడ నివసించను. 19వ అధ్యాయానికి వచ్చాయి. వచ్చేయండి. తరువాత అతను సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు. అంటే ఇప్పుడు అతను దేని గురించి చెప్పాల్సిన పరిస్థితి, సంఘం గురించి అర్థం అవ్వాలి. అప్పుడు యేసే క్రీస్తు అని అర్థం అవ్వాలి. ఆ క్రీస్తు సంఘానికి ఎలాగైపోతే అర్థం అవ్వాలి. దేవుని రాజ్యము క్రీస్తు సంఘం అర్థం అవ్వకుండా ఎవరైనా ఒకవేళ రక్షించబడి ఉంటే నేను రక్షించబడ్డాను అన్నది తప్పు.
వాడికి ఏమర్థం అవ్వాలి? క్షుణ్ణంగా సంఘం అర్థం సంఘం అర్థం వన్స్ ఒకసారి అందులోకి వచ్చిన తర్వాత వ్యక్తి అక్కడ ఎలా తయారైపోవాలంటే యేసుక్రీస్తులాగా తయారైపోవాలి. అందుకని పెట్టాడు అది ఆ రాజ్యాన్ని. ఆ రాజ్యాన్ని స్థాపించాడు భూమి మీద. యేసుక్రీస్తులా తయారయ్యి అనేక మంది కుమారులు తయారు చేశాడు. అది సామాన్యమైనటువంటిది కాదు. క్రీస్తు ప్రభు వారి సంఘం అంటే క్రీస్తు లాంటి వారిని తయారు చేసే ఒక గొప్ప విధానం, దేవత్వాన్ని నేర్పించేసింది. అందుకే అంటాడు కొలస్సీ 2:9 దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా. శరీరం అని మాట్లాడాడు అక్కడ సంఘం క్రీస్తునందు. ఆ సంఘం ఎవరిలో ఉంది? క్రీస్తునందు ఉంది. క్రీస్తు సంఘం అందులో ఏముంది? దేవత్వము నేర్పబడుతుంది. నువ్వు దేవత్వాన్ని నేర్చుకోండి క్రీస్తు సంఘంలోనే. కనుక నువ్వు బాప్తిస్మం తీసుకొని క్రీస్తు సంఘంలో చేర్చబడాలా. ఈ సంఘానికి ఏ పేరు పెట్టాలా? ఈ సంగతి అబ్రహాముకు ఎలా చెప్పాడండి? మర్మంగా చెప్పాడు. ఎప్పుడు వచ్చాక రివీల్ అయింది అది? భూమి మీదకి ఆదిమ అపోస్తలులు సంఘము వచ్చిన తర్వాత రివీల్ అయింది. అంతవరకు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆ క్రీస్తు కోసం, ఆ రాజ్యం కోసం. అంటే ఇప్పుడు పాత నిబంధన అంతా ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే క్రీస్తు సంఘమును గూర్చి. ఫైనల్ కొటేషన్ అది. పాత నిబంధన అంతా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారండి? క్రీస్తుని గురించి, సంఘాన్ని గురించే. అది ఎప్పుడు స్థాపించబడుతుంది? మాకు ఎప్పుడు రక్షణ దొరుకుతుంది? అంటే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే క్రీస్తు సంఘములోనే రక్షణ. ఇప్పుడు మన సంఘానికి ఎవరు పెట్టాలి? ఖచ్చితంగా ఖచ్చితంగా. అందుకనే పౌలు గారు ఏమన్నారంటే ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నింటినీ చూపించాడు. రోమపత్రిక 16వ అధ్యాయం తెద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయం తెద్దాం. ఈ మాట 16వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకుంటూ వచ్చేదాన్ని. కేంక్రేలో ఉన్న సంఘ పరిచారకుడు ఫిబే అని మన సహోదరి మీ దగ్గరకు వస్తుంది. ఆమె చాలా మంచి ఆవిడకి సహాయం చేయండి అని చెప్తూ ప్రిస్కిల్లాకు వందనాలు చెప్పండి, వాళ్ళ ఇంట్లో ఉన్న సంఘానికి వందనాలు చెప్పండి, మిగతా దగ్గరకు వందనాలు చెప్పండి. ఇవన్నీ ఎవరి అంటే ఆ సంఘాలన్నీ ఎవరి? క్రీస్తు ప్రభు. అందుకే ఫైనల్గా అన్నాడు క్రీస్తు సంఘం. ఈ సంఘాలన్నీ ఎవరియో కాదు, క్రీస్తు ప్రభు. అంతే అన్నది. ఈ సంఘాలన్నీ ఎవరి? అతడు తన స్వరక్తం ఇచ్చి వాటిని కొనుక్కున్నాడు. 16:18 చెప్తాడు, నువ్వు ఎప్పుడు చెప్తావు నేనే క్రీస్తునని? ఈ బండ మీద నా సంఘాన్ని ఎప్పుడైతే కట్టి దాని బాధ్యత ఎప్పుడైతే నీకు ఇస్తానో అప్పుడు నేనే క్రీస్తునని, ఈ సంఘము నాదే అని, అది నా పేరు మీద కట్టబడుతుందని నువ్వు లోకానికి చెప్పాను. అంతే. అదే విషయాన్ని మోసుకొని పోయాడు పేతురు, ఆదిమ అపోస్తలులు. కనుక సంఘము క్రీస్తుది. ఈ విషయాన్ని ఇది ఎలా చెప్పాడట? ఈ మర్మం గురించి ఎదురు చూస్తున్నాడట. ఎలాగో తెలుసా? విశ్వాసముతో. దీనికోసమే అతను అన్నీ వదిలేసుకుని వచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఏ పని చేయమంటే ఆ పని చేశాడు. నీ కొడుకుని పని ఇచ్చి అంటే పని ఇచ్చేశాడు. ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేనికోసం? దీనికోసమే. దీనికోసమే ఆ మర్మమైన క్రీస్తుని ఎరుగుతున్నాడు అతను. కనుక పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన గురించే ఎదురు చూస్తూ ఉన్నారు. మర్మమైన క్రీస్తు గురించి అర్థమైందా? ఇంకా ఎందులో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి ఈ ప్రశ్న వేసి మీకు ముగిస్తాను. దేవుని ఇల్లు జ్యేష్ఠుల సంఘము, జీవముగల దేవుని సంఘము,
పరిశుద్ధుల సంఘము, సియోను మందిరము. ఇవన్నీ ఈ బైబిల్లో ఆయనకు ఉపయోగించిన పేర్లు కదా. సియోను అనేది ఆయనకు ఉపయోగించిన పేరేంటి? జ్యేష్ఠుడు, దేవుడు, జీవముగల దేవుడు, పరిశుద్ధుడు అని యేసుక్రీస్తు ప్రభువు పెట్టిన సర్వనామం కదా. ఇవన్నీ సర్వనామాలు. నామం ఏంటి? క్రీస్తు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీంతోనే పిలువబడతాడు. రాజుగారి ఇల్లా, ఈయన గారి ఇల్లా? రాజుగారి ఇల్లా, ఈయన గారి ఇల్లా? ఈయన అనేది సర్వనామం. రాజుగారి ఇల్లే. రాజు నేను రాజు అంటే నా పేరు రాజు. ఈయన ఇల్లు అంటారు ఎప్పుడు? నా పేరు తెలిసాక. ఈయనది ఇల్లు అంటారు. నేను పక్కన వెళ్ళాను. ఈయన గారి ఇల్లు అక్కడ అంటే ఎవరు చెప్తాడు? రాజుగారి ఇల్లు అంటే ముందు ఆయన చెప్పండి, ఆయనే రాజు. అలాగా ఈ ఇల్లు ఎవరిది? ఈయనది. ఈ జ్యేష్ఠుడు ఎవరు? క్రీస్తు. జీవము గలవాడు ఎవరు? క్రీస్తు. పరిశుద్ధుడు ఎవరు? క్రీస్తు. అంతే. మినిమం సైన్స్ ఉండాలి బైబిల్ చదువు. ఇవి కాకుండా చాలా ఉన్నాయి. దర్శనాలని, కళలని, వాటిలోంచి వచ్చాయని, వీటిలోంచి వచ్చాయని. అవి తర్వాత సంఘ చరిత్ర చెప్పినప్పుడు చెప్తాను. కానీ ఇదే పేరుతో చాలా, ఈ పేరుతో చలామణి అయితేనే ఇక్కడ రైట్. ఎవడైతే బహిర్గతంగా నన్ను ఒప్పుకుంటాడో వాడు నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు. ఎవడైతే నన్ను యేసుక్రీస్తుని ఒప్పుకోడో నేను నన్ను ఒప్పుకోను. అది యేసనే బ్రహ్మలో ఉండిపోడు. ఇంకా అది క్రీస్తు అనే విషయం అర్థం అవ్వలేదు కనుక ఆడెవడో నాకు తెలియదు అంట. నువ్వు పేరెట్టుకున్నా సరే నువ్వెవరు ఒప్పుకోవాలా? యేసే క్రీస్తుని ఒప్పుకొనని వాడు తప్ప మరి ఎవడో అబద్ధికుడు అన్నాడంతే. యేసు ఎవరట? క్రీస్తు. కనుక నువ్వు ఏ పేరుతో చలమని ఇవ్వాలా? క్రీస్తు అనే పేరుతో చలమని. ఇంకా నువ్వు యేసు అనే పేరుతో చలమని అయితే నువ్వెవరైనా ఒప్పుకోలేదు, క్రీస్తుని ఒప్పుకోలేదు. కనుక నువ్వెవరు దేవుడి దృష్టిలో? ఎంత క్లియర్గా ఉన్నాయి విషయాలు. అధ్యయనం చేయటంలో లోపమే తప్ప ఇక్కడ మర్మమై ఉన్న ఇతన్ని ఇలా చూపించాడు. ఎక్కడ? కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకా అబ్రహామును గురించినటువంటి విశ్వాస జీవితం గురించి మనం మధ్యాహ్నం చాలా విషయాలను అధ్యయనం చేద్దాం. అందరికీ ఇంకా మన అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానాలు ఇంకా అబ్రహాం చరిత్రలో ఉన్నాం. అబ్రహాం యొక్క విశ్వాస జీవితాన్ని మధ్యాహ్న కాలంలో చూస్తాం.